సో అడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది 2 మార్క్స్ మాత్రమే. ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే డిస్కస్ చేద్దాము. బట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ వచ్చే స్కోరింగ్ మార్క్స్ ఎన్ని అంటే 4+2+2 మొత్తం 8 మార్క్స్ కవర్ అవుతాయి అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. విఎస్ఏక్యూస్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ 2+2. ఎస్ఏక్యూ వచ్చేసి ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది. Find the unit vector in the direction of vector a bar equal to 2i plus 3j plus k. సో ఇప్పుడు యూనిట్ వెక్టార్ అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాయాలి. గివెన్ a bar is equals to 2i plus 3j plus k. సో ఇప్పుడు దీనికి మాడ్యులస్ అప్లై చేద్దాము. దీనికి మాడ్యులస్ అప్లై చేద్దాము. సో ఎప్పుడైతే మాడ్యులస్ అప్లై చేస్తామో అండర్ రూట్ రాయాలి. సో ఐ కోఫిషియంట్ ఏంటమ్మా 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ జే కోఫిషియంట్ వచ్చేసి 3 స్క్వేర్, కే కోఫిషియంట్ వచ్చేసి 1 కాబట్టి 1 స్క్వేర్. సో 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 ప్లస్ 1. సో ఏమవుతుందమ్మా 9 + 1 10, 10 + 4 14 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 14 అవుతుంది. సో మన ఫార్ములా ఏంటమ్మా యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో యూనిట్ వెక్టార్ కి ఫార్ములా యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ బార్ కి మనం యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఫార్ములా ఏంటి అంటే మేడం ఏ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఎంత వచ్చిందమ్మా ఇదే కదా ఏ బార్ అంటే క్వశ్చన్ లో ఉన్నదే మనం రాస్తున్నాం. క్వశ్చన్ లో ఉంది రాస్తున్నాం. ఏమి ఇచ్చడం అక్కడ 2i plus 3j plus k డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ కదా. మన మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా √14 వచ్చేసింది. సో √14 వచ్చేసింది కాబట్టి డివైడెడ్ బై √14. దట్స్ ఇట్ అమ్మా. ఆన్సర్ ఎక్కడ let a is equals to some value ఇచ్చడమా b is equals to and c equal to find the unit vector in the opposite direction. సరే ఈ ఆపోజిట్ డైరెక్షన్ అనేది మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ వెక్టర్ దేని యొక్క యూనిట్ వెక్టర్ అమ్మా a + b + c యొక్క యూనిట్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసేద్దాం. సో గివెన్ రాయండి మీరు. సో మీరు రాయాల్సినప్పుడు గివెన్ రాస్తే సరిపోతుంది. a + b + c ఈక్వల్ టు జస్ట్ ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 2i plus 4j minus 5k plus b వాల్యూని కూడా యాడ్ చేసేసేయండమ్మా i plus j plus k నెక్స్ట్ c కాబట్టి j plus 2k. సో ఇక్కడ ఐలు ఎన్ని ఉన్నాయమ్మా 2i plus i ఎంత అవుతుందమ్మా 2i plus i అంటే 3i. సో 3i నెక్స్ట్ 4j plus j ఎంత అవుతుందమ్మా 5j, 5j plus j 6j. -5k plus k ఎంతమ్మా -4k, -4k, -4k plus 2k ఎంత అవుతుందమ్మా -2k. ఇదంతా ఏంటమ్మా a plus b plus c. ఇప్పుడు a plus b plus c కి యూనిట్ వెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ వెక్టార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మాడ్యులస్ చేద్దామా a plus b plus c. సో దీనికి మనం మాడ్యులస్ అప్లై చేస్తాం. మాడ్యులస్ అప్లై చేస్తే తెలుసు కదా i కోఫిషియంట్ 3 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ j కోఫిషియంట్ ఎంతమ్మా 6 స్క్వేర్ ప్లస్ k కోఫిషియంట్ ఎంతమ్మా -2 స్క్వేర్. సో 9 స్క్వేర్ ఎంత అవుతుంది 81, 6 స్క్వేర్ 36, 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 అవుతుంది. 2 స్క్వేర్ 4 అవుతుంది. సో 36 + 4 ఎంత 40 అంతేనమ్మా.
సారీ ఇది 3 స్క్వేర్ కదా, 9 స్క్వేర్ ఎందుకు రాశాను మరి నేను? ఎస్ సార్ 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ అవుతుంది. సో 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9. 36 ప్లస్ 4 40, 40 ప్లస్ 9 49. సో 49 అంటే ఎంతమా? రూట్ 49 వాల్యూ 7 కదా. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఇదే ఈ క్వశ్చన్ ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆపోజిట్ అంటే ఏం లేదమ్మా, మైనస్. సింపుల్ గా అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అమ్మా. ఏం లేదు, ఆపోజిట్ అంటే మనం మైనస్ గా రాసుకుంటాము. ఓకేనా? ఆపోజిట్ అంటే మనం ఏం రాస్తామో మైనస్ అని రాస్తాము. సో ఇప్పుడు ఫార్ములా ఏంటమ్మా మరి యూనిట్ వెక్టర్ కి? యూనిట్ వెక్టార్ in the opposite direction of a bar plus b bar plus c bar equal to. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామా, మనం ఇంతకుముందు ఎలా చేసాం? ఫార్ములా ఇదే కదా. ఏ బార్ అని ఇచ్చాడు, ఏ బార్ రాయాలి పైన. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ కూడా ఇచ్చిండు, అదే రాస్తాను పైన. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ డివైడెడ్ బై కింద మాడ్యులస్ అప్లై చేసిండు. క్వశ్చన్ లో ఏదైతే ఉంటుందో కింద మాడ్యులస్ అప్లై చేసిండు. మరి ఇక్కడ కూడా అదే మాడ్యులస్ అప్లై చేస్తా. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ వాల్యూ ఏదమ్మా, ఇదే కదా. అది రాసేస్తే చాలు. అక్కడ 3i ప్లస్ 6j మైనస్ 2k డివైడెడ్ బై ఎంత అమ్మా కింద? 7 కదా మాడ్యులస్ వాల్యూ, 7. సో ఇక్కడ ఆపోజిట్ ఉన్నటువంటి ఏం చేయాలి, బయట మైనస్ అని రాయాలి. ఇది మైనస్ ఆఫ్, ఇలా రాసేస్తే దట్స్ ఇట్. అదే ఆన్సర్ అమ్మ అక్కడ. ఓకేనా? అదే అక్కడ ఆన్సర్. ఈ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. షో దట్ ద పాయింట్స్ whose పొజిషన్ వెక్టార్స్ ఆర్. సో ఇక్కడ 3 పొజిషన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్. ఇప్పుడు మనం షో దట్ అంటే ప్రూవ్ చేయాలి, కొలీనియర్ లో ఉందా లేదా అనేసి ప్రూవ్ చేయాలి. సో కొలీనియర్ లో ఉందా లేదా అంటే ఆన్సర్ 0 వస్తే కొలీనియర్ లో ఉన్నట్టు. వెన్ ఏబిసి ఆర్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్, అంటే ఏబిసి ఉంది కదా, ఇవేమో నాన్ కోప్లేనార్ వెక్టార్స్. బట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో సింపుల్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పొజిషన్ వెక్టార్స్ అని రాస్తున్నా. గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ మైనస్ సి. సో పొజిషన్ వెక్టర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కన్సిడర్ జస్ట్ కోఎఫిషియన్స్ తీసుకుందాం. ఏ కోఎఫిషియంట్ ఏమవుతుందమ్మా, -2, బి కోఎఫిషియంట్ 3, సి కోఎఫిషియంట్ 5. నెక్స్ట్ ఏ కోఎఫిషియంట్ 1, 2, 3. ఏ కోఎఫిషియంట్ 7. మరి బి ఉందమ్మా, బి అసలు లేదు, బి లేదు కాబట్టి 0. సి కోఎఫిషియంట్ ఏమవుతుందమ్మా, -1. సో డెట్ ఫైండ్ అవుట్ చేయండి. సో దీని పక్కకి ఇట్లా రాసుకున్నాం, ఎందుకంటే నాన్ కోప్లేనార్ వెక్టార్స్ అన్నాడు కదా ఏబిసి అనేది, అందుకోసం అనేసి ఇట్లా సైడ్కి ఇట్లా ఏబిసి అని రాద్దాం. దీంతో అంత అవసరం ఏం లేదు, ఏమున్నా ఈ డెట్ తోటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏం చేస్తాం, దీన్ని ప్లస్ మైనస్ ప్లస్గా మార్చుకుంటాం. ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. -2. మరి -2ని క్లోజ్ చేస్తే ఏమేమి వస్తాయంటే మనకి 2 × -1 -2, ఎట్లా 0 × సంథింగ్ 0.
సో -2 -0. సో మైనస్ ఇంటూ 3 ఏమవుతుందమ్మా? -3. మైనస్ ఇంటూ 3 -3. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేస్తే ఏమేముంది? 1 ఇంటూ -1 -1. సో మైనస్ 7 3 ఎంతమ్మా? 21. సో -1 -21. నెక్స్ట్ +5 కదా, +5. సో ఇదంతా ఎట్లా రాసేస్తున్నాము. ఈ పక్కకి ఏం చేద్దామా? ఏ బార్, బి బార్, సి బార్ రాసేస్తాను. ఎందుకంటే ఇక్కడ రాసేసాం కదా, అందుకోసం. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. సో 1 ఇంటూ 0 0, 7 2s are 14. సో 0 minus 14. 0 minus. So minus into minus plus 2 2s are 4. Minus 22. And the minus 14. Minus into minus plus 66. Plus into minus 70. So 4 plus 66 and the 70 minus 70. ఇదంతా సైడ్కి రాయాలన్నమాట. సో 70 minus 70 ఏమవుతుందమ్మా? 0. సో 0 వచ్చింది అంటే మీనింగ్ ఏంటమ్మా? కొలీనియర్. సో లాస్ట్ therefore given vectors are collinear. That's the answer ఇక్కడ. So question number 6. If the position vectors of the points A, B and C are, so A, B is C respectively, and AB is equals to lambda into AC. This is condition. Then find the value of lambda value. Okay, na question important. So position vectors. So position vectors అంటే మీనింగ్ ఏంటి అంటే OA అని రాయాలి. పొజిషన్ వెక్టార్స్ అని అంటే ఇది OA అని అర్థం. OA is equals to -2i plus j minus k. అప్పుడు దీన్ని OB అనాలి. దీని నెక్స్ట్ OB. ఎప్పుడు పొజిషన్ వెక్టార్స్ అని అన్నప్పుడు మాత్రమే అలా రాసుకోవాలి. -4i plus 2j plus 2k. నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా? OC అవుతుంది. ఇది OC. 6i minus 3j minus 13k. సో ఇప్పుడు ఏబి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి కనుక్కోవాలి, నెక్స్ట్ ఏసీ కనుక్కోవాలి. ఏబి వాల్యూ కనుక్కోవాలి, ఏసీ కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ మీదంతా ఏబికి ఫార్ములా ఎలా రాస్తాం? ఏబిని ఓబి మైనస్ ఓఏ అని రాయాలి. బి ఫస్ట్ ఉండాలి, ఏ లాస్ట్లో ఉండాలి. సో ఓబి మైనస్ ఓఏగా రాయాలి. సో ఓబి అంటే మనకు తెలుసు, -4i plus 2j plus 2k minus OA అంటే ఏమని రాసుకోవచ్చమ్మా? -2i plus j minus k -4i plus 2j plus 2k minus into minus plus 2i minus into plus minus j minus into plus k. సో -4i plus 2i. సో ఇది సింప్లిఫికేషన్ అమ్మా, ఇది మీదనే చేసుకోవచ్చు దీన్ని. -2i. సో 2jలోకి ఒక j తీస్తే ఓన్లీ ప్లస్ j, 2k plus k plus 3k plus 3k. నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా? ఏసీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏబి అయిపోయింది కదా, నెక్స్ట్ ఏసీ. ఇది ఏబి.
నెక్స్ట్ ఏసీ ఎలా రాసుకోవచ్చు? ఓసి మైనస్ ఓఏ, ఓసి మైనస్ ఓఏ. సో ఓసి ఎంత ఉందమ్మా? ఇదే కదా ఓసి వాల్యూ, ఇది ఇది ఓఏ వాల్యూ ఇది. సో 6i మైనస్ ఏముందమ్మా? -3j -13k, -3j -13k మైనస్ ఓఏ కదా. ఎస్, ఓఏ వాల్యూ అంటే ఇదే కదమ్మా. ఆ ఓఏ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. -2i ప్లస్ జే మైనస్ కే. సేమ్ సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 6i ప్లస్ 2i ఏమైపోతుంది అక్కడ? 8i -3j j -4j. 13k లోకి వెళ్ళి k తీస్తే ఎంతమ్మా? 12k. సో -12k. ఓకే, ఇక్కడ వాల్యూ వచ్చింది. సో ఏంటిదమ్మా ఇది వాల్యూ? సో కండిషన్ ఏమి ఇచ్చడం మనకి? ఇంతకి కండిషన్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏసీ. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏసీ. ఇంతకి ఏబి వాల్యూ ఏమొచ్చిందమ్మా ఇప్పటిదాకా? ఏబి వాల్యూ ఇదేనా? సో ఏబి వాల్యూ -2i ప్లస్ జే ప్లస్ 3k ప్లస్ జే ప్లస్ 3k ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఏసీ కదమ్మా. ఏసీ అంటే ఇదేనా? ఏసీ వాల్యూ. సో 8i -4j -12k, 2i plus j plus 3k equal to lambda. కామన్ ఏంటమ్మా? 8 4 12 ఉంది. సో 4 టేబుల్ కామన్ తీసుకోవచ్చు కదా. నేను అక్కడ 4 టేబుల్ కామన్ తీసుకోవచ్చు. సో 4 టేబుల్ కామన్ తీసుకుంటా. ఓకేనా? 4 టేబుల్. సో 4 టేబుల్ 8 బయటకు వస్తే ఎంతమ్మా? 2i మైనస్ జే -3k -2i ప్లస్ జే ప్లస్ 3k ఈక్వల్ టు. సో ఇక్కడ మైనస్ కామన్, ఎందుకంటే ఐ పక్కన ఏముందమ్మా? మైనస్ ఉందా లేదా? ఎస్. కాకపోతే ఇక్కడ 2j3k 2j3k ఇలా ఉంది కదా, అంటే సేమ్ ఉన్నట్టే కదా ఆల్మోస్ట్. కాకపోతే సైన్ డిఫరెంట్ ఉంది. సో నేను మైనస్ తోటి కామన్ తీసుకుంటాను. లాంబ్డా ఇంటూ 4 ఎంత అవుతుందమ్మా? 4 లాంబ్డా. నేను మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుందమ్మా? -2i. మైనస్ ఉన్నది ఏమవుతుంది? ప్లస్ జే. మైనస్ ఉన్నది ఏమవుతుందమ్మా? ప్లస్ 3k. చూడమ్మా, ఇప్పుడు ఈ వాల్యూ ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ రెండు సేమే కదా. ఎస్, రెండు సేమ్ అంటే 1 టేబుల్లో పోతుంది. సో -4 లాంబ్డా. మరి -4 లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 లాంబ్డా ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -4. మరి లాంబ్డా ఈక్వల్ టు ఏమైపోయిందమ్మా? -1/4 -1/4. సో అది మన ఆన్సర్. అక్కడ మన ఆన్సర్. Seventh question, important one. If the vectors, okay, two vectors are collinear అంటారు. సో ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలమ్మా? లాంబ్డా వాల్యూ అండ్ మ్యూ అంటాం ఈ సింబల్ని, మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే కొలీనియర్ వెక్టార్స్ అనే రెండు ఇచ్చేసి అన్నప్పుడు మనం ఏం ఫార్ములా ఏంటి అంటే నేను డైరెక్ట్ రాసిస్తున్నాను, ఫార్ములా రాస్తున్నాను. a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. ఇది కండిషన్ కొలీనియర్ వెక్టార్స్ కి కండిషన్. కొలీనియర్ వెక్టార్ కండిషన్. సో ఐ కోఫిషియంట్ ఏంటమ్మా? -3 కదా. -3 డివైడ్ బై ఐ కోఫిషియంట్ ఏముందమ్మా? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు జే కోఫిషియంట్ ఏముందమ్మా? 4 డివైడెడ్ బై జే కోఫిషియంట్ ఏముంది? 8.
కే కోఫిషియంట్ ఏముందమ్మా లాంబ్డా, కే కోఫిషియంట్ ఏముంది అక్కడ 6 -3 డివైడెడ్ బై మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 1s are 4 2s are అంటే 1/2 ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉందమ్మా లాంబ్డా బై 6 ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే ఈ ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఇది రాస్తాను -3 బై మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 నెక్స్ట్ లాంబ్డా బై 6 వాల్యూ ఎంతమ్మా మళ్ళీ 1/2 సో లాంబ్డా బై 6 వాల్యూని ఏమని రాస్తానమ్మా 1/2 ఎందుకంటే లాంబ్డా అనేది మ్యూ అనేది అన్నోన్ నెంబర్స్ 1/2 అనేది నోన్ నెంబర్ తెలుసు ఈ వాల్యూ ఈక్వల్ టు ఇది ఈ వాల్యూ ఈక్వల్ టు ఇది సో క్రాస్ మల్టిప్లై 2 క్రాస్ మల్టిప్లై చేసేద్దాం మైండ్ సో 2 3s ఎంత అవుతుందమ్మా 6 లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా సో ఆన్సర్ వచ్చేసిందమ్మా ఇక్కడ సో మ్యూ సారీ లాంబ్డా కదమ్మా మ్యూ వాల్యూ ఎంతమ్మా -6 మ్యూ వాల్యూ -6 ఇక్కడ కూడా అంతే క్రాస్ మల్టిప్లై 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా 6 into 1 6 సో 2 1s are 2 3s are లాంబ్డా వాల్యూ ఎంత అవుతుందమ్మా ఇక్కడ 3 లాంబ్డా వాల్యూ ఈస్ 3 దట్స్ ఇట్ అమ్మా అదే ఆన్సర్ ఇక్కడ